అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. మనం మన ఛానల్లో కొన్ని వీడియోస్ నుంచి చక్కటి సినిమా పాటలు నేర్చుకుంటున్నాం. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా అంటూ ఒక అద్భుతమైన అందమైన మరపురాని మధురానుభూతిని కలిగించేటటువంటి సినిమా పాటను నేర్చుకోబోతున్నాం. 1978వ సంవత్సరంలో విడుదలైనటువంటి చిత్రం శివరంజని. ఈ సినిమా ఆ రోజుల్లో చాలా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈరోజు మనం నేర్చుకుంటున్న జోరు మీదున్నావు తుమ్మెద అనే పాట కళ్యాణి రాగంలో రూపొందించబడినటువంటి పాట. అలాగే ఈ సినిమాలో అభినవ తారవు అనే పాట, నవమి నాటి వెన్నెల నీవు, ఇలా అన్ని పాటలు కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక ఈ పాటను రచించిన వారు దాసం గోపాలకృష్ణ గారు. జానపద సంగీతంలో ఏల పాటలు, జోల పాటలు, సువ్వి పాటలు, ఇలా కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన విభాగాలకు సంబంధించిన పాటలు ఉంటాయి. అలాగే ఇటువంటి తుమ్మెద పాట అంటే ప్రతి లైన్ చివర కూడా తుమ్మెద తుమ్మెద అని వస్తూ ఉంటుంది. అటువంటి జానపద శైలిలో రచించబడినటువంటి పాట దాసం గోపాలకృష్ణ గారు అద్భుతంగా రచించిన పాట ఇది. ఇక ఈ సినిమాకు, శివరంజని సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన వారు శ్రీ రమేష్ నాయుడు గారు. ఈ పాటను పాడినవారు సుశీలమ్మ గారు. కళ్యాణి రాగంలో ఖండచాపు తాళంలో సాగేటటువంటి ఈ పాట సినిమాలో డి అంటే 2 శృతిలో ఉంటుంది. ఈరోజు మనం సి అంటే 1 శృతిలో ఈ పాటను నేర్చుకుందాం. ఈ పాటలో పల్లవి 2 చరణాలు ఉంటాయి. 2 చరణాలు కూడా సేమ్ ట్యూన్లో ఉంటాయి. ఇది జానపద శైలిలో సాగేటటువంటి పాట కాబట్టి మనం ఆ ట్యూనింగ్ కూడా మరీ కష్టంగా లేకుండా చాలా ప్లెజెంట్గా అలా నిశ్చలంగా ఉంటుంది ఈ పాట. అయితే తాళాన్ని మట్టికి కొద్దిగా జాగ్రత్తగా వేస్తూ పాడాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నట్లు ఇది ఖండచాపు తాళం. మామూలుగా ఆది తాళం, ఏకతాళం ఇవి వేయడం కొంచెం సులభంగా ఉంటాయి. ఈ ఖండచాపు తాళం, అలాగే మిశ్రచాపు తాళం, ఇలాంటి తాళాలు కొద్దిగా జాగ్రత్తగా గమనించుకుంటూ వెయ్యాలి. అంటే గ్యాప్స్ ఎంత ఇస్తున్నాం లైన్కి లైన్కి మధ్యలో, వాటిని జాగ్రత్తగా గమనించండి. ముందుగా పల్లవి నేర్చుకుందాం. జోరు మీదున్నావు తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా. వినడానికి చాలా సింపుల్గా అనిపించిన ఈ పాట అలా పైకి క్రిందకి అలా ఒక ఊయల్లో ఓల్లాడించినట్లుగా ఉంటుంది. అంటే ఎక్కడ పైకి పాడుతున్నాం, ఎక్కడ క్రిందికి పాడుతున్నాం, వీటిని జాగ్రత్తగా గమనిస్తే కరెక్ట్గా పాడొచ్చు. వినడానికి కూడా చాలా బాగుంటుంది. జోరు మీదున్నావు, జోరు మీదున్నావు, జోరు జోరు అలా పైనుంచి జోరు మీ, జోరు మీ, ఆ మీని చూసారా, మీ మీద ఒక చిన్న గమక ఉంది. జోరు మీ, జోరు మీ, దున్నావు, దున్నావు, అలాగే నాని కూడా దున్నావు, దున్నావు, జోరు మీ, జోరు మీ, దున్నావు, దున్నావు. ఇప్పుడు కలిపి పాడండి. జోరు మీదున్నావు, జోరు మీదున్నావు, జోరు మీదున్నావు, తుమ్మెదా, తుమ్మెదా. ఇక్కడ తుమ్మెదా అంటూ దాని కొంచెం సస్టైన్ చేశాక అలా పైకి కిందకి తుమ్మెదా, తుమ్మెదా, దా దా అంటే రే గరి గరి, రీ గరి గరి, దా దా జోరు మీదున్నావు, జోరు మీదున్నావు, తుమ్మెదా, తుమ్మెదా. నీ జోరెవరి, నీ జోరెవరి, నీ జోర్ నీ జో అంటే నీరి, నీరి, నీ జో
అది స్వరం. నీ జోరెవరి నీ జోరెవరి కోసమే కోసమే నీ జోరెవరి కోసమే నీ జోరెవరి కోసమే. ఆ మే దగ్గర కూడా చూసారా, మే మే అంత చివర్లో రాగం ఉంది కానీ చాలా సింపుల్గా అనాలి దాన్ని. నీ జోరెవరి కోసమే నీ జోరెవరి కోసమే తుమ్మెదా తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా. నీ జోరెవరి కోసమే తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా. జోరు మీదున్నావు తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా. నీ జోరెవరి కోసమే తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా. ఇలా 2 సార్లు పాడాలి ఈ లైన్స్ని. ఇలా 2 సార్లు పాడాక ఇల్లిల్లు తిరిగేవు ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా తుమ్మెదా. నీ ఒళ్ళు జాగరతే నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా తుమ్మెదా. ఇల్లిల్లు తిరిగేవు. ఇల్లిల్లు తిరిగేవు. ఇక్కడ ఇల్లిల్లులో లూని అలా నొక్కి విసిరి పాడాలి. ఇల్లిల్లు ఇల్లిల్లు తిరిగేవు. తిరిగేవు. తిరిగేవులో రీని కూడా తిరిగేవు. గేవు తిరిగేవు. తిరిగేవు. ఇల్లిల్లు తిరిగేవు. ఇల్లిల్లు తిరిగేవు. తుమ్మెదా తుమ్మెదా దా దా అంటే దా దా దాని దప దా దా దాని బాబా దా. దా. ఇది దీనికి స్వరం. ఈ స్వరాన్ని ఆధారంగా చేసుకొని రాగయుక్తంగా భావానికి తగ్గట్టు పాడాలి. అంటే ఆ స్వరాన్ని పాడినట్టు ఆ రాగాన్ని పాడకూడదు ఎగ్జాక్ట్గా. అంటే ఆ దాలో కలిసిపోయే విధంగా ఆ గమకాన్ని పాడాలి. ఇల్లిల్లు తిరిగేవు ఇల్లిల్లు తిరిగేవు. తుమ్మెదా తుమ్మెదా. నీ ఒళ్ళు జాగరతే నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా తుమ్మెదా. నీ ఒళ్ళు నీ ఒళ్ళు ఆ ఓని నొక్కాలి. నీ ఒళ్ళు నీ ఒళ్ళు జాగరతే జాగరతే తుమ్మెదా. తుమ్మెదా. ఫస్ట్ టైం పాడినప్పుడు తుమ్మెదా ప్లెయిన్గా పాడాలి. ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా. ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా. నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా. నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా. ఇక రెండవసారి పాడేటప్పుడు 2 లైన్లు కూడా సేమ్ ఒకేలాగా వస్తాయి. కాకపోతే చివర్లో తుమ్మెదా దగ్గర చివర్లో ఒక సంగతి యాడ్ చేస్తాం. ఇల్లిల్లు తిరిగేవు ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా తుమ్మెదా.
తుమ్మెదా ఈ సంగతి యాడ్ అవుతుంది. తుమ్మెదా తుమ్మెదా మదపమగ 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 దా తుమ్మెదా తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా ఈ పాటని చాలా బ్యాలెన్స్డ్గా పాడాలి. అంటే చాలా స్లోలో వెళ్తూ ఉంటుంది కదా, ఖండచాపు తాళం అనుకున్నాం కదా. ఈ సంగతులు కూడా ఒక్కసారే అంత కరెక్ట్గా పాడడం రాదు. రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అంటే ఇలాంటి పాటలు నేర్చుకోవడం వల్ల మనకి సంగీత పరిజ్ఞానం పెరుగుతుంది. మనకి సంగీతంలో మనకు ఒక పట్టు వస్తుంది. అలాంటి చక్కటి సబ్జెక్ట్ ఉన్న పాటలు ఈ పాటలన్నీ కూడా. ఇప్పుడు ఈ పల్లవిని ఒకసారి మనం తాళంతో కలిపి పాడుకుందాం. అప్పుడు గ్యాప్స్ ఎన్నిసార్లు పాడాలి, ఎంత గ్యాప్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా. మనకి రావడం కోసం కొంచెం స్లోగా పాడుతున్నాం ఆ సంగతులు కరెక్ట్గా పాడడానికి. మీకు పాట వచ్చేసాక కొంచెం టెంపో పెంచి పాడుకోవచ్చు. మొదటి చరణం. ముస్తాబు అయ్యావు ముస్తాబు అయ్యావు తుమ్మెదా తుమ్మెదా కస్తూరి రాశావు కస్తూరి రాశావు తుమ్మెదా తుమ్మెదా ముస్తాబు ముస్తాబు అయ్యావు అయ్యావు అంటే చాలా లైట్గా పాడుతున్నాం. ఎక్కడ కూడా నొక్కి పెట్టి పాడట్లా, చాలా లైట్గా పాటని అలా తేల్చి పాడాలి. ముస్తాబు అయ్యావు ముస్తాబు అయ్యావు తుమ్మెదా తుమ్మెదా దా దా తుమ్మెదా తుమ్మెదా కస్తూరి రాశావు కస్తూరి రాశావు తుమ్మెదా. ఈ అకారాన్ని, ఈ ఆలాపాన్ని ఇక్కడ స్వరంతో నేర్చుకుందాం. తుమ్మెదా
పక్కన ఉన్న ఆకారం 3 స్థాయిల్లో ఉంది. తుమ్మెదా తుమ్మెదా దా దా మప 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 దా దా గమ 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 ఆ ఆ రిగ రిగ సా రిగ రిగ సా ఆ ఆ మప మప గమ గమ రిగ రిగ సా మప మప గమ గమ రిగ రిగ సా దా దా. ఇందాక చెప్పుకున్నట్లే ఎగ్జాక్ట్గా ఆ స్వరం పాడినట్లుగా ఆకారాన్ని పాడకూడదు. దానికి భావం జోడిస్తూ దాంట్లో కలిసిపోయేట్టు. ముస్తాబు అయ్యావు ముస్తాబు అయ్యావు తుమ్మెదా తుమ్మెదా కస్తూరి రాసావు కస్తూరి రాసావు తుమ్మెదా తుమ్మెదా. నేను చెప్పింది మీకు అర్థమైందా? స్వరంతో పాడినప్పుడు అలా పొడి పొడిగా పాడాం. అదే తుమ్మెదాతో కలిపి పాడేటప్పుడు దాంట్లో కలిసిపోయేట్టు, అంటే ఆ తుమ్మెదాలోనే ఆ ఆని కలిసిపోయేట్టు పాడాలి, విడిగా అలా వినిపించేట్లు కాకుండా. ముస్తాబు అయ్యావు తుమ్మెదా ముస్తాబు అయ్యావు తుమ్మెదా కస్తూరి రాసావు తుమ్మెదా కస్తూరి రాసావు తుమ్మెదా మసక ఎన్నెల్లోన మసక ఎన్నెల్లోన తుమ్మెదా తుమ్మెదా మల్లె పందిరి కాడ మల్లె పందిరి కాడ తుమ్మెదా. ఇక్కడ ఆలాపన కొద్దిగా మారుతుంది. అంటే ఫస్ట్ లైన్లో పాడాం కదా, హాఫ్ వరకు అదే ఆలాపన వచ్చి చివరిలో ఒక బిట్ వేరుగా వచ్చి నెక్స్ట్ లైన్కి లింక్ ఉంటుంది అనమాట. మల్లె పందిరి కాడ మల్లె పందిరి కాడ తుమ్మెదా తుమ్మెదా అంటే దా. దా అక్కడి వరకు ఇందాక పాడిందే. మాప మాప గమ గమ మప మప గమ గమ దా దా ఆ ఆ రి గ మాప రి గ మప మాప మాప గమ గమ రి గ మాప మప మప గమ గమ రి గ మప దా దా. ఇది స్వరం తెలిసింది కాబట్టి మీరు ఈజీగా ఈ ఆకారాన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే మొదటిసారి పాడినప్పుడు కస్తూరి రాసావు తుమ్మెదా అలా కిందకి పాడాం. రెండోసారి మల్లె పందిరి కాడ తుమ్మెదా అని నెక్స్ట్ లైన్కి లింక్ చేసాం. మసక ఎన్నెల్లోన మసక ఎన్నెల్లోన తుమ్మెదా తుమ్మెదా మల్లె పందిరి కాడ మల్లె పందిరి కాడ తుమ్మెదా తుమ్మెదా మాల కడుతున్నావు మాల కడుతున్నావు తుమ్మెదా తుమ్మెదా ఆ మాలెవరి కోసమే ఆ మాలెవరి
అది అలా జారినట్టు రావాలి. మాలకడు మాలకడు తున్నావు తున్నావు మాలకడుతున్నావు మాలకడుతున్నావు తుమ్మెదా తుమ్మెదా ఆ ఆ ఆ స్వరస్థానం కూడా కరెక్ట్గా దా దా అది స్వరం. ఆ ఆ మాలెవరి మాలెవరి కోసమే కోసమే ఆ మాలెవరి కోసమే ఆ మాలెవరి కోసమే తుమ్మెదా. ఇలా లాస్ట్లో తుమ్మెద అంటూ మ్యాక్సిమం సస్టైన్ చేసే తాళంలో చివరిలో కొంచెం చిన్న ఆలాపన. తుమ్మెదా తుమ్మెదా ఆ దాలో లాస్ట్ అని క్రిందికి పాడుతున్నాం, గమనించండి. దా దా ఆ ఆ దా దా మాల కడుతున్నావు తుమ్మెదా మాల కడుతున్నావు తుమ్మెదా ఆ మాలెవరి కోసమే తుమ్మెదా ఆ మాలెవరి కోసమే తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా. ఈ మొదటి చరణాన్ని కలిపి పాడుకుందామా? ముస్తాబు అయ్యావు తుమ్మెదా కస్తూరి రాశావు తుమ్మెదా మసక ఎన్నెల్లోన తుమ్మెదా మల్లె పందిరి కాడ తుమ్మెదా మాల కడుతున్నావు తుమ్మెదా ఆ మాలెవరి కోసమే తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా మెత్తన్ని పరుపులు మెత్తన్ని పరుపులు తుమ్మెదా తుమ్మెదా గుత్తంగ కుట్టావు గుతంగ కుట్టావు తుమ్మెదా తుమ్మెదా మెత్తన్ని పరుపులు మెత్తన్ని పరుపులు తుమ్మెదా తుమ్మెదా గుత్తంగ కుట్టావు గుతంగ కుట్టావు తుమ్మెదా తుమ్మెదా ఒత్తైన పరుపుపై ఒత్తైన పరుపుపై తుమ్మెదా తుమ్మెదా అత్తర్లు చల్లావు అత్తర్లు చల్లావు తుమ్మెదా తుమ్మెదా ఒత్తైన
మీరు అక్కడ గమనించారా, పాడడంలోనే ఆ భావంతో ఒత్తైన పరుపుపై అని కూడా పాడొచ్చు, అదే ట్యూనింగ్. కానీ ఒత్తైన పరుపుపై ఆ పై అన్నప్పుడు అలా అప్ అండ్ డౌన్స్. ఒత్తైన ఒత్తైన పరుపుపై పరుపుపై తుమ్మెదా తుమ్మెదా అత్తర్లు చల్లావు అత్తర్లు చల్లావు తుమ్మెదా తుమ్మెదా. ఈ 4 లైన్లు మళ్ళీ ఒకసారి పాడదాం. మెత్తన్ని పరుపులు తుమ్మెదా మెత్తన్ని పరుపులు తుమ్మెదా గుత్తంగ కుట్టావు తుమ్మెదా గుత్తంగ కుట్టావు తుమ్మెదా ఒత్తైన పరుపుపై తుమ్మెదా ఒత్తైన పరుపుపై తుమ్మెదా అత్తర్లు చల్లావు తుమ్మెదా అత్తర్లు చల్లావు తుమ్మెదా పక్క వేసుంచావు పక్క వేసుంచావు తుమ్మెదా తుమ్మెదా ఆ పక్కెవరి కోసమే ఆ పక్కెవరి కోసమే తుమ్మెదా తుమ్మెదా పక్క వేసుంచావు పక్క వేసుంచావు పక్క పక్క వేసుంచావు వేసుంచావు పక్క వేసుంచావు పక్క వేసుంచావు తుమ్మెదా తుమ్మెదా ఆ పక్కెవరి ఆ పక్కెవరి కోసమే కోసమే ఆ పక్కెవరి కోసమే ఆ పక్కెవరి కోసమే తుమ్మెదా తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా. ఇలా సినిమాలో ఒక్కసారితో మాత్రం ఎండ్ అవుతుంది. మనం ఎక్కడైనా పాడేటప్పుడు ఆ ఫినిషింగ్ బాగుండాలంటే దాన్ని 3 సార్లు కూడా పాడొచ్చు. నీ జోరెవరి కోసమే తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా. మూడోసారి
ఒకసారి ఇంకొంచెం సౌండ్ తగ్గించి నీ జోరవరి కోసమే తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా. అలా 3 సార్లు పాడినప్పుడు అలా ఫేడ్ అవుట్ చేస్తూ అంటే స్టెప్ బై స్టెప్ ఆ సౌండ్ తగ్గిస్తూ ఎండ్ చేస్తే కూడా బాగుంటుంది. ఒరిజినల్లో లాగా పాడాలి అనుకుంటే ఒక్కసారి పాడి ఎండ్ చేయాలి. ఇప్పుడు ఈ 2వ చరణం నుంచి ఎండింగ్ వరకు ఒకసారి తాళంతో కలిపి పాడుకుందాం. మెత్తన్ని పరుపోలు తుమ్మెదా, గుత్తంగ కుట్టావు తుమ్మెదా, ఒత్తైన పరుపుపై తుమ్మెదా, అత్తర్లు చల్లావు తుమ్మెదా, పక్క వేసుంచావు తుమ్మెదా, ఆ పక్కెవరి కోసమే తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా, నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా. ఈరోజు మనం చాలా మెలోడియస్ సాంగ్ని నేర్చుకున్నాం. అంటే కొన్ని పాటలు వింటుంటే మంచి అనుభూతిని కలిగిస్తాయి, కొన్ని అలా విన్న తర్వాత మనం మర్చిపోతూ ఉంటాం, కొన్ని అలా మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని పాటలు అలా విని వదిలేస్తే కాదు, మనం అలా నేర్చుకొని అలా హమ్ చేస్తుంటే కూడా ఒక తెలియని ఆనందం, మధురమైన అనుభూతి కలుగుతుంది. అటువంటి కోవకు చెందిందే ఈ పాట. అంటే పాడుతుంటే ఒక తెలియని సాటిస్ఫాక్షన్ని కలిగించేటటువంటి పాట. కళ్యాణి రాగంలో చాలా అద్భుతమైన పాటని ఈరోజు మనం నేర్చుకున్నాం. మీరందరూ కూడా ఇది సింపుల్ పాటే కదా అని అనుకోకూడదు. ఇంత సింపుల్ పాటలో కూడా నేర్చుకోవాలి అంటే ప్రతి లైన్లో కూడా ఎంతో సబ్జెక్ట్ ఉంది. గమనించారు కదా, ఎన్నో అప్ అండ్ డౌన్స్. ఎలా ఆ బ్యాలెన్స్డ్గా పాడడం అనేది ఈ పాట నేర్చుకుంటే ఆ బ్యాలెన్స్డ్గా పాడడం అనేది చాలా బాగా అలవాటు అవుతుంది. మీరందరూ కూడా ఈ వీడియో పెట్టుకొని 1కి 10 సార్లు ఎప్పుడూ చెప్పినట్లుగానే ఎక్కువ రోజులు వింటూ దాంతో కలిపి పాడుతూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇలాంటి పాటలు మీరు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పటికే చాలామంది చాలా పాటలు కామెంట్స్లో తెలియజేస్తున్నారు. ఇంకా ఏమైనా మీరు నేర్చుకోవాలి అనుకుంటే వాటిని కూడా మాకు కామెంట్స్లో తెలియచేయండి. వాటిని కూడా నేర్పించడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఇలాంటి వీడియోలు మేము మరిన్ని చేయాలి అంటే మన ఛానల్ని, మన పాటల్ని మీరు వినడం, చూడడం మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో ఈ జోరు మీదున్న ఓ తుమ్మెద పాట ఈరోజు నేర్చుకున్నాం కదా, దాన్ని మొత్తం కూడా బ్రేక్ లేకుండా కలిపి పాడుకుందాం. ఆ వీడియోలో తిరిగి కలుసుకుందాం.